కోట్లు ఖర్చు పెట్టారు, అందమైన భవనాలు కట్టారు, అనుకున్న సమయంలోనే ఆసుపత్రి నిర్మాణం కూడా చేశారు. అన్ని హంగులు హార్బాటాలతో ప్రారంభించారు. ఇన్ని చేసినా మాత్రం సూపర్ స్పెషాలిటీలో స్పెషాలిటీ మాత్రం లోపించింది. ఇంతకీ ఈ ఆసుపత్రి ఎక్కడుందనుకుంటున్నారా? వాట్స్ ది స్టోరీ. కడప జిల్లా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి గత ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించింది. 2023 డిసెంబర్ 23న ఆసుపత్రిని ప్రారంభించారు అప్పటి సీఎం జగన్. అత్యంత అధునాతనంగా నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కావలసిన బెడ్లు, ఇతర ఫర్నిచర్ అమర్చారు. ఆసుపత్రికి ప్రధానమైన సిబ్బంది, అధునాతన వైద్య పరికరాలు లోపించాయి. సూపర్ స్పెషాలిటీలో వైద్య సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. కేవలం ఓపీ విభాగం మాత్రం నడుస్తోంది. అది కూడా కేవలం నామమాత్రంగా కొంతమంది పేషెంట్లకే పరిమితమైంది. స్పెషాలిటీ వైద్యం అవసరమైన పేషెంట్లు పక్క జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇంకా విచారించవలసిన విషయం ఏంటంటే ఇంతవరకు ఐపీ విభాగం ప్రారంభమే కాలేదు. కొన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. పాత ఆసుపత్రి స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం హర్షణీయమే, కానీ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభించకపోవడం విచారకరం అంటున్నారు స్థానికులు. మా పిల్లలకి చూపించడానికి వచ్చినాం. మేము కూడా చూపించిన వస్తే ఆడ తిరుపతికి పోండి అని చెప్పినారు. ఇప్పుడు సిమ్స్లో చూపించినాము. చూపించి మీకు దగ్గరలో కడపలో ఉండదు కదా, కడపలో పోండి అంటే ఇక్కడ సరైన పరికరాలు లేవు. దయచేసి ఇది పరికరాలని డాక్టర్లను పెంచితే బాగుంటుంది. ఇది కట్టడం అయితే బాగానే కట్టినారు. ఆ పాత హాస్పిటల్ కన్నా అప్గ్రేడ్ చేస్తూ కట్టినారు. కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అంటూ ఏం లేవు. ఓన్లీ ఓపీ ఒకటి చూస్తారు. ఐపీ అనేది ఏమీ లేదు. ఒకవేళ మిషన్లు ఉన్నా కూడా దానికి సంబంధించిన సిబ్బంది ఉండరు. సార్ ఇక్కడ అన్నీ కట్టారు కానీ అసలు ఒక్కటంటే ఏం లేదు. ఒక ఓపీ తప్ప ఇంకేం చూడడం లేదు. ఐపీ అంటూ ఏం లేదు. ఒకవేళ ఎంఆర్ఐ స్కాన్లు వేసినా ఏదో ఒకటి చెప్పి బయటకు పంపిస్తారు కానీ పర్ఫెక్ట్గా ఏం లేదు. వైసీపీ హయాంలో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ప్రస్తుతం అరకొర వైద్య సేవలకే పరిమితమైంది. ఆసుపత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, అలాగే క్యాథ్లాబ్ సెంటర్లు నడుస్తున్నాయన్నారు సూపరింటెండెంట్ రమాదేవి. వైద్యులు, నర్సులను పూర్తి స్థాయిలో రిక్రూట్ చేయవలసి ఉందన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్, మెడికల్ రెండు గ్యాస్ట్రోఎంట్రాలజీ అండి, ఎండోక్రైనాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, ఈ బ్రాంచులు ఇక్కడ సూపర్ స్పెషాలిటీలో స్టార్ట్ చేశాం. స్పెషలిస్ట్ సర్వీసెస్ ఈ డాక్టర్లందరూ రిక్రూట్ అయ్యారు. ఎండోక్రైనాలజిస్ట్ ఉన్నారు, న్యూరాలజిస్ట్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు. ఈ సర్వీసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేశాము. అంతా దే ఆర్ డూయింగ్ ఓపీ అంతా కూడా మార్నింగ్ 9 నుంచి 2 గంటల వరకు ఓపీ చూస్తున్నారు. డైలీ 200 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు ఓపీకి. మీ సర్జరీ సర్వీసెస్ మాడ్యులర్ ఓటీస్ 10 మాడ్యులర్ ఓటీస్ ఉన్నాయి, కానీ దీంట్లో ఆక్సిజన్ కనెక్షన్కి ఇంకా పర్మిషన్ రాలేదు మాకు. ఆ పర్మిషన్ వస్తేనే ఆ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తాము. అంతవరకు ఈ సర్వీసెస్ అన్నీ కూడా మేము ఇక్కడే మెయిన్ జీజీహెచ్లో ఒక మాడ్యులర్ ఓటీని ఈ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కోసమే అలాట్ చేసాం. ప్లాస్టిక్ సర్జరీ కేసెస్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్కి కూడా మేము ఇక్కడ ఒక 20 బెడ్స్ అలాట్ చేసాం. క్యాథ్లాబ్ రీసెంట్గా హెల్త్ మినిస్టర్ గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆ సర్వీసెస్ కూడా వార్డుకి మేము సిఏఎస్లను, సిస్సలను, ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ఇక్కడ జీజీహెచ్ నుంచే ఇచ్చాము. ఒక 2 వారాల్లో ఆ సర్వీసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సిస్టర్లను రిక్రూట్ చేయలేదు ఇంకా సార్ వాళ్ళు, దానికి పర్మిషన్ రాలేదు మాకు. సిస్టర్ రిక్రూట్మెంట్ వస్తేనే మేము స్టార్ట్ చేస్తాం. సిస్టర్ రిక్రూట్మెంట్ ఈ ఆక్సిజన్ కనెక్షన్ వస్తేనే అక్కడ ఇన్పేషెంట్ స్టార్ట్ అయిపోతుంది. హెచ్ఆర్ రిక్రూట్మెంట్ కూడా అడిగాం పర్మిషన్ మేము. సార్ వాళ్ళు రీజనల్ డైరెక్టర్ వాళ్ళు చూసుకుంటారు. కడప జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు ఆసుపత్రి ప్రారంభమై ఏడాది కాలం గడిచినా అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో స్పెషాలిటీ సేవలు సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి వస్తాయని కడప వాసులు ఆశిస్తున్నారు.